ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో 4 బీజమంత్రాలు కలిగినటువంటి పంచవక్త్ర అన్నటువంటి నామంలో జగదంబ పంచబ్రహ్మ స్వరూపంగా సజ్జోజాత, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష ఈ 5 వదనార విందాలతో శివరూపంగా ప్రకాశిస్తున్నదంటూ ఈ నామం మనకు తెలియజేస్తున్నది. ఈ నామం ప్రకారం మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సజ్జోజాత స్వరూపాన్ని, వామదేవ స్వరూపాన్ని, ఈ రెండింటిని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ దినం మనం అఘోర స్వరూపాన్ని గురించి చెప్పుకుంటాం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈ నామానికి సంబంధించినటువంటి ఆలయం విజయవాడ దగ్గర ఉన్నటువంటి అమరావతి అన్నటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్న స్వామివారు అమరేశ్వర స్వామివారు. వారిని గురించే ఈ నామాన్ని మనం పలుకుతున్నాం. ఘోరాతి ఘోరమైనటువంటి చెయ్యకూడని కోటాను కోట్ల కొండల వంటి మహాపాతకాలున్న ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఎవరైతే 3 సార్లు అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః అన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి వేద మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం 3 సార్లు జపిస్తారో వారికి ప్రాయశ్చిత్తం జరిగినట్లుగా అన్ని రకాల పాతకాలు నశించిపోతున్నాయి. ప్రాయశ్చిత్త మంత్రాలలో ఈ వేద మంత్రం చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ మంత్రాన్ని స్మరించకుండా శివ పూజ జరగదు. విజయవాడ పట్టణానికి సామీప్యంగా ఉన్నటువంటి అమరావతి మహాపుణ్యక్షేత్రం. వేదకాలం నుంచి చాలా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం. ఎక్కడైనా ఇలాంటి దివ్య పుణ్యక్షేత్రం, ఒక నది ఉంటే ఋషీశ్వరులందరూ అలాంటి పావన ప్రదేశాలని తమ చిన్న నివాస కేంద్రాలుగా చేసుకొని అక్కడ పర్ణశాలలు నిర్మించుకొని నిరంతరం దైవ ధ్యానం చేస్తూ ఉండేవారు. ఈ అమరావతి క్షేత్రంలో క్షణకాలం, ఒకే ఒక క్షణకాలం ఈ మట్టిలో మనం అడుగుపెట్టినంతనే కోట్ల జన్మల మహాపాతకాలు భస్మమవుతున్నాయట. అంత పవిత్రమైనటువంటిది అమరావతి పుణ్యక్షేత్రం, మహాపుణ్యక్షేత్రం. స్వామివారి ఇక్కడ అర్చామూర్తిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. మానవ జీవితంలో మానవత్వాన్ని పరిమళింపచేసేది ప్రేమ. మానవత్వానికి ప్రేమ ఒక పరిమళం లాంటిది. కొన్ని సందర్భాల్లో ప్రేమ లేకుండా చాలా కటువుగా, చాలా శుష్కంగా ఉంటాం. ఇది పరిమళం లేనటువంటి పువ్వులాగా అయిపోతుంది జీవితం. ప్రేమ ఎంతగా పరిపక్వత చెందినప్పుడు అది భక్తి అవుతుంది. ఈ భక్తిని మనం అందరికి ఇచ్చేటువంటిది కాదు, ఇది దైవానికి మాత్రం సమర్పించేటువంటిది. సర్వజ్ఞుడైనటువంటి భగవంతునికి, ఆ దయా సింధువునకు ఇంతకంటే మనం ఏమి ఇవ్వలేం. భక్తిని మాత్రం మనం ఇవ్వగలం, నిజ భక్తిని మనం ఇవ్వగలం. కాబట్టి భక్తి అంత శ్రేష్టమైనటువంటిది. మనం ప్రతినిత్యం సంకల్పం చెప్తూ ఉంటాం. ఆ సంకల్పంలో కృష్ణా గోదావరి మధ్యప్రదేశేనంటూ సంకల్పం చెప్తాం. ఎవరు సంకల్పం చెప్పిన ఈ దేశంలో కృష్ణా గోదావరి నదులను గురించి స్మరించవలసి ఉంటుంది. కృష్ణానది అంత పావనమైనటువంటి మహాతల్లి. గోదావరమ్మ ఇంకా పవిత్రమైనటువంటిది. ఈ నదీమ తల్లులు మానవ జీవితంలో ఎన్ని సౌభాగ్యాల్ని అనుగ్రహించారో వర్ణించడం తరం కానటువంటిది.
సహ్యాద్రి పర్వతాలలో పరమాద్భుతమైనటువంటి శ్వేత అశ్వత్థ వృక్షం మూలంలో పుట్టింది కృష్ణానది తల్లి. ఇలాగ ప్రవహిస్తూ ఆంధ్రదేశానికి వచ్చింది కృష్ణవేణి తల్లి. ఈ కృష్ణవేణి తల్లి యొక్క నదీ తీరంలో దాదాపు 128 దివ్య పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఎన్ని పుణ్యక్షేత్రాలలో ఎంతమంది భక్తులు, కోట్ల మంది భక్తుల యొక్క పుణ్యాలను, భక్తిని సాక్షిగా ఇంతకాలం దర్శించినటువంటి తల్లి కృష్ణవేణమ్మ తల్లి. ఆ తల్లి పాదాలకు భక్తితో నమస్కరిద్దాం. ఈ నదీ ప్రవాహం 8 మైళ్ళ వెడల్పు కలిగింది. అమరావతి, వేదాద్రి, వైకుంఠపురం, విజయవాడ, కనకదుర్గాదేవి క్షేత్రం, పెద్దకళ్ళుపల్లి తీర్థం, హంసలదేవి తీర్థం, కృష్ణా సాగర సంగమం, ఇవన్నీ కూడా కృష్ణానది తల్లి ప్రవహించు దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు. ఎన్ని పుణ్యక్షేత్రాలను తన యొక్క ఒడ్డున కలిగి ఈ కృష్ణవేణి తల్లి యుగయుగాలుగా ప్రవహిస్తూ భారతీయులకు ఒక కన్న తల్లిలాగా నిలిచి ఇంతకాలం కాపాడుతూ ఉన్నది. గర్గ మహర్షి, కశ్యప మహర్షి వీరిరువురు వారు రచించినటువంటి దివ్యమైనటువంటి వేద గ్రంథాలలో కృష్ణానది సాక్షాత్తుగా విష్ణు యొక్క స్వరూపము అంటున్నారు. అంటే కృష్ణానదిని మనం దర్శిస్తే సాక్షాత్ శ్రీ మహావిష్ణువును దర్శించినట్లే అవుతుంది. కృష్ణానది ప్రదేశం ముక్తి ప్రదేశంగా వర్ణించబడింది. క్షణకాలం ఈ కృష్ణానది భూమి మీద మనం పాదం మోపితే కూడా చాలు, పాతకాల కొండల కోట్లు కరిగిపోతాయి అంటూ గర్గ మహర్షి, కశ్యపాది మహర్షులు ఈ కృష్ణానది పవిత్రతను అంతగా కొనియాడుతూ ఉన్నారు. అంత పవిత్రమైనటువంటిది కృష్ణానది. ఈ అమరేశ్వర ఆలయానికి కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉన్నది. శ్రీ అమరేశ్వర మహాదేవుడు 15 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు కలిగి తెల్లని రంగుతో ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి శివలింగం. సాధారణంగా శివలింగాలు నల్లగా ఉంటాయి. ఈశ్వరుడు తెల్లగా ఉంటారు కనుక ఈ శివలింగం చాలా తెల్లగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ పంచ ఆరామాలలో ఉన్నటువంటి ఈ శివలింగాలన్నీ కూడా సాధారణమైనటువంటి లింగాల వలె మనకు గోచరించవు. చాలా అద్భుతంగా, ప్రత్యేకంగా, చాలా విలక్షణంగా ఈ లింగాకారాలు గోచరిస్తూ ఒక అద్భుతమైనటువంటి దివ్య చేతనా శక్తితో విరాజిల్లుతూ ఈశ్వర సాన్నిధ్యాన్ని భక్తులకు అనుగ్రహిస్తూ భక్తుల అభీష్టాలన్నిటినీ నెరవేరుస్తూ వారికి కొంగు బంగారుగా ఈ పంచ ఆరామాలలో కైలాస మహాదేవుడు విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. అమరేశ్వరుని యొక్క ప్రతిష్టకు ముందే ఈ లింగాన్ని దర్శించి ఇది ఎలాగ ప్రతిష్ఠ చేయాలి అంటూ దేవలోకం నుంచి వచ్చినటువంటి దేవేంద్రుడు ఆ పనిని తనకు ఆపాదించుకుంటున్నారు. బృహస్పతి ఇలాగ చెప్తున్నారు, మనం చేసేదేంటి? ఈశ్వరుడే సర్వానికి కర్త. ఆ పరమేశ్వరుడే ఈ లింగాన్ని ఎలాగ ప్రతిష్ఠించుకుంటారో అదంతయు వారికే ఎరుక అని చెప్తారు. ఇది సరిగ్గా ఉన్నది. బృహస్పతి బుద్ధికి అద్భుతమైనటువంటి నిదానం కదా. అందువలన ఇది మనం ఖచ్చితంగా మన జీవితంలో, మన నిత్య జీవితంలో ఈ సలహాను మనం కూడా తీసుకుందాం. ఏ పని మనం చేస్తున్నా అది ఈశ్వరార్పితం చేద్దాం భక్తితో. భక్తికి మించి భగవంతునికి సమర్పించేదానికి మన దగ్గర ఏదీ లేదు. నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుంది, ఇదంతా నేనే చేస్తున్నాను, నేను చెప్తే వాళ్ళు వచ్చారు, నేను చెప్తే ఇదంతా జరుగుతుంది, నాకు ఇదంతా చేయడం లేదు, ఇది విడిచిపెట్టగలిగిన రోజున మనకు చాలా గొప్ప మేలు జరుగుతుంది. మన జీవితంలో మనం దైవానుగ్రహానికి ప్రాధాన్యత ఇవ్వగలిగిన రోజున మనకంతా శుభం జరుగుతుంది. సర్వానికి దైవం కర్త. నేను కాదు, నేనేం చెయ్యలేను, నా లోపల కూర్చున్న ఆ దైవం ఇదంతా చేయిస్తున్నది అన్నటువంటి నిరహంకార భావన మనిషికి చాలా సౌందర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ శివలింగ పూజ ఈశ్వరేచ్ఛ అంటూ బృహస్పతి ఈ శివలింగానికి ప్రాణప్రతిష్టను శాస్త్రోక్తంగా వనరింపచేసి దేవేంద్రుని చేత ప్రతిష్ఠింపచేశారు. ఈ శివలింగ నామమే అమరేశ్వర లింగం. సకల దేవతలు ఈ అమరేశ్వర లింగాన్ని పూజించి అపూర్వమైనటువంటి దివ్య శక్తుల్ని పొందారట. అలాంటిది ఈ అమరేశ్వర క్షేత్రం.
ఇక్కడ కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ముక్కోటి దేవతలందరూ ఈ ప్రతిష్ఠ సమయానికి ఇక్కడికి విచ్చేసి ఈ పవిత్రమైనటువంటి ప్రతిష్ఠ ఉత్సవాన్ని దర్శించి స్వామివారిని పూజించి చాలా కాలం ఉండి ఇక్కడ ఋషీశ్వరులు దేవతలు ముక్కోటి దేవతలందరూ కూడా ప్రతినిత్యం అమరేశ్వర స్వామివారికి అభిషేకాలు చేసి ఎన్నో దివ్యమైనటువంటి శక్తులను పొందినటువంటి అపూర్వ స్థానమే అమరావతి. చాలా అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం. ఇందాక చెప్పుకున్నాం, ఒక్క క్షణం మనం ఇక్కడ పాదం మోపగానే కోటాను కోట్ల కొండల వంటి పాతకాలు భస్మం చేసేటువంటి పుణ్యధామమే అమరావతి దివ్యక్షేత్రం. అమ్మవారి యొక్క బాలచాముండేశ్వరీదేవి శక్తిపీఠం ఇక్కడ ఉన్నది. అమ్మవారి నామం చాముండేశ్వరీదేవి తల్లి. యుగ యుగాల పర్యంతం కోటాను కోట్ల సార్లు ఓం నమఃశివాయ అంటూ ఎంతమంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించి ముక్కోటి దేవతలందరూ ఓం నమఃశివాయ మంత్రంతో ఈ క్షేత్రాన్ని శక్తివంతం చేశారు. ఋషీశ్వరులందరూ ఇక్కడ వసించి ఈశ్వర ధ్యానం చేసి ఈ క్షేత్ర మహాశక్తి సమన్వితంగా చేశారు. అందుకే మనం ఎప్పుడైనా మన జీవిత కాలంలో అలసిపోయి కష్టాలతో క్లేశాలతో అనారోగ్యాలతో అప్పులతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఒక్క క్షణం అమరేశ్వర స్వామి వారిని దర్శించాలి అనుకొని ఈ పుణ్యధామానికి వెళ్ళినప్పుడు ఈ భూమి మీద పాదం పెట్టగానే ఈ ముక్కోటి దేవతల యొక్క ఓం నమఃశివాయ అన్నటువంటి మంత్రనాదం, ఈ ఋషీశ్వరుల యొక్క తపస్సు, వీటన్నిటితో ఈ పుణ్యధామం పరిపూతమై ఆ శక్తి తరంగాలు అక్కడ నిరంతరం పనిచేస్తూ కోటాను కోట్ల మంది భక్తుల యొక్క భక్తి తత్పరతతో ఇంతకాలంగా ఈ అమరేశ్వర స్వామి యుగ యుగాల దేవుడు, ఒక్క యుగం దేవుడు కాదు, యుగ యుగాల దేవుళ్ళు భారతదేశంలో మనందరినీ అనుగ్రహించడం కోసం ఈ దివ్య స్వరూపాలుగా వెలసి ప్రత్యక్షంగా అక్కడ ఉంటూ అర్చామూర్తులుగా పూజలు అందుకుంటూ మానవాళికి శాంతిని, దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ క్షేత్రంలో ప్రణవనాథంతో ప్రణవేశ్వరుడు, జ్వాలాముఖీదేవి విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు. యుగ యుగాల నుంచి మహావైభవంతో విరాజిల్లినటువంటి శివుని యొక్క పరంధామమే శ్రీ అమరేశ్వర స్వామివారి యొక్క దివ్యక్షేత్రం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఎవరైతే ఈ ఘోరమైనటువంటి సంసార దావాగ్నిని నశింపజేస్తారో ఆ పరమేశ్వరుని యొక్క దివ్య పాదపద్మాలను శరణాగతి భావనతో హృదయంలో ధరించి మనందరం నిత్యం సేవిద్దాం. స్వామివారు భక్త సులభులు, పిలిచినంతనే వెంటనే ఓ అంటూ పలకరించేటువంటి కరుణా సింధువు. అలాంటి అమరేశ్వర స్వామివారి యొక్క దివ్య దర్శనం బహుకోట్ల జన్మల పుణ్యం అనుకుంటే మరల తప్పైపోతుంది. ఇది కేవలం స్వామివారి అనుగ్రహం చేతనే మనం స్వామివారిని దర్శించగలిగాము అంటే అది చాలా సరిపోతుంది. అవును, దయాసింధువైనటువంటి దైవం ఘోరాతి ఘోరములైనటువంటి కర్మపాతకాలను నశింపచేయును కాక. రుద్రాభిషేకం చాలా శ్రేష్టమైనటువంటిది. చతుర్వేదాలలో ఈ రుద్రం చాలా సర్వోత్కృష్టమైనటువంటిది. ఇందులో సమస్త జగత్తుకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఈ రుద్రంలో ఉన్నవి. ఈ రుద్రంలోనే మనకు ఓం నమఃశివాయ అన్నటువంటి శివపంచాక్షరి వస్తుంది. అందులో అక్షరద్వయం శివ అన్నటువంటి అక్షరద్వయం పాతకాలను అణిచివేసి ఆత్మజ్ఞాన సిద్ధిని, మోక్షస్థితిని ప్రసాదిస్తుందనని వేద సారంగా ఇది పేర్కొనబడింది. చతుర్వేదాల యొక్క సారం శివ అన్నటువంటి 2 అక్షరముల ద్వయం. ఈ అక్షరముల ద్వయం మంగళకరమైనటువంటిది. ఒకానొక బీద భక్తుడు ప్రతినిత్యం గంధం తీసి శివలింగానికి సమర్పిస్తూ ఉండేవాడట. అలా కొంతకాలం చేసిన తర్వాత ఈశ్వర అనుగ్రహం చేత ఆ భక్తునికి రాజ్యాధికారం ప్రాపించింది. ఈశ్వర పూజ వలన ఒక బీద భక్తుడు గంధం సమర్పించి రాజ్యాధికారాన్ని సంపాదించగలిగాడు.
ఈశ్వర పూజ అంత సర్వోత్కృష్టమైనటువంటిది. అహో పత్రమాత్రేణ సంతుష్ట, కేవలం ఒక ఆకును సమర్పించినంత మాత్రాన్నే సంతోషించి సామ్రాజ్యాధికారాన్ని అనుగ్రహించేటువంటి దయాసింధువుగా ఈశ్వరుడు పేర్కొనబడుతున్నాడు. వేదమంత్రాలన్నీ కూడా ఆ ఈశ్వర కృపను గురించి వర్ణించలేక మూగబోయాయి. కేవలం ఒక ఆకును సమర్పించినంతనే ఆత్మ సామ్రాజ్యాధిపత్యాన్ని అనుగ్రహించేటువంటి దయాళువు శంకర భగవానుడు. ఆ భగవానుని పాదపద్మాలకు ఆత్మాంజలిని సమర్పిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.